హలో నమస్తే అందరికీ. ఈజీగా టేస్టీగా ఉండే మటన్ ఫ్రై మీకు ఇవాళ చూపిస్తాను. అది కూడా పెప్పర్తో. మనం తింటూ ఉంటేనే ఆ పెప్పర్ స్మెల్ తగులుతుంది, ఇంకా ముక్క కూడా మెత్తగా ఉంటుంది. ఈ కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. శుభ్రం చేసేసుకొని ఉప్పు, పసుపు, కారం ఈ మూడు కూడా కొద్ది కొద్దిగా వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా పట్టించి ఒక 5 నిమిషాలు ఉండి కుక్కర్ పెట్టేసేయండి. ఏ కూర అయినా టేస్ట్గా రావాలంటే మనకు మసాలా ముఖ్యం. అందుకనే జీలకర్ర, మిరియాలు, పువ్వు, చెక్క, అలాగే లవంగాలు, ఎండుమిర్చి, ఇంకా గసగసాలు చాలా ఇంపార్టెంట్. ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు సరిగా వాడట్లేదు. పూర్వం అయితే ఇదే ఎక్కువగా వాడేవాళ్ళు. ఈ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి పొడితో పాటుగా వేసేసుకోండి. ఇప్పుడు మనకు పౌడర్ అయితే తయారైపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని జీడిపప్పు మన ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీడిపప్పు పలుకులు అప్పుడప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. ఇక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసేసి దోరగా వేయించి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ మూడు కూడా వేసేసి దోరగా వేయించేయండి. ఇందులోకి కాసింత సాల్ట్, పసుపు కూడా యాడ్ చేయండి. ఇక ఇప్పుడు ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోవాలి. 3 లేక 4 విజిల్లు, అది మన మటన్ని బట్టి ఉంటుంది. ఇది లేతగా ఉంది కాబట్టి 3 విజిల్కే అయిపోయింది. మొత్తం వాటర్తో పాటుగా ఇందులో పోసేసుకోండి. ఒక్కసారి బాగా కలిపేసేసి మూత పెట్టేయండి. ఈ వాటర్ మొత్తం పోయే వరకు అలా ఉంచేసేయండి. ఎంత స్మూత్గా వస్తుంది తెలుసా. ఇది మనకి ఇలా కలుపుతూ ఉంటేనే ముక్క తెలిసిపోతుంది మనకు. చివరిగా మనం దీంట్లో యాడ్ చేయాల్సింది మసాలా పొడి 1 స్పూన్ వేసాను. ఇంకా మిరియాల పొడి తగలాలి కాబట్టి కొంచెం మిరియాలు కూడా తగిలిచ్చాను. ఇక ఒక్కసారి కలిపేసేసి 2 నిమిషాల సేపు అలా ఉంచేసేసి జీడిపప్పు పలుకులు కూడా వేసేసి దింపేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.